కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కాడ్లూరు గ్రామంలో ఓ మహిళ భర్తను కృష్ణానదిలోకి తోసేసింది. సెల్ఫీ దిగుదామని నది దగ్గరకు తీసుకువెళ్లి ఒక్కసారిగా నదిలోకి తోసేసిందని భర్త చెబుతున్నాడు. మరోవైపు తాను జారిపడినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిందని ఆరోపించాడు. నది మధ్యలో ఒడ్డుపై కూర్చున్న అతన్ని స్థానికులు కాపాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ రాయచూర్ జిల్లా శక్తినగర్ తాలూకా కడ్లూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇద్దరు బైక్ పై వస్తూ అక్కడ ఏదైతే నది పైన ఉండే చిన్న బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ పై దాటుతూ సందర్భంలో సెల్ఫీ దిగుదామని చెప్పి భార్య నది దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ నుంచి అంటే చిన్న ఇది అక్కడ ఉండే రైలింగ్ ఉంది, ఆ రైలింగ్ దగ్గర సెల్ఫీ దిగుదామని తీసుకువెళ్లి అక్కడ నుంచి తోసివేయడంతో లోపల అంటే అదృష్టవశాత్తు భర్త తాయప్పకు ఈత రావడం అదే విధంగా ఫ్లోకు అంటే ఫ్లో కొంచెం ముందుకు ఫ్లో వెళ్తుండగా అక్కడ ఏదైతే ముళ్ళ పొదలు అదేవిధంగా చిన్న రాళ్లు ఉన్న ప్రాంతంలో తాయప్ప అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఇది గమనించిన స్థానికులు అక్కడికి తాడు వేసి అతన్ని అంటే దాదాపు అరగంట పాటు శ్రమించి అతన్ని తాడు సాయం చే బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో భార్య తాను కాలు జారి పడిపోయాడని చెప్తుండగా కాదు తను తోసేసింది అని చెప్పి భర్త చెప్తుండగా దీనిపైన శక్తినగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్. ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. ಈಗ ಜಸ್ಟ್ ಬಂದರು ಅಣ್ಣ ಅವರು. ನಾವು ಅಲ್ಲಣ್ಣ ನಿನ್ ದೈವ ಈ ಸೊಡ್ಕೊಂಡು ಅಣ್ಣ ಅಣ್ಣ ಗಿಡದ್ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತಂದ್ಮೇಲೆ ಏನ್ ತಲೆ ಕೆಡಿಸಬೇಡ. ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದ್